కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు రైతు సంఘం రైతు సంఘం రైతు సంఘం రైతుల ఐక్యత అంటే వర్ధిల్లాలి రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దశల వారి ఉద్యమాలు చేస్తున్నాం మేము. గత కొన్ని ఏళ్ళ నుండి కూడా పోడుమూల సమస్య కావచ్చు, మరి అంతేకాకుండా రైతుల గిట్టుబాటు ధరల సమస్య కావచ్చు, అధిక ధరల పెరుగుదల విషయంలో కావచ్చు, లేకుంటే విత్తనాల విషయంలో నకిలీ విత్తనాల విషయంలో కావచ్చు, దశల వారీగా రైతుల పాలిట మేము ఉద్యమాలు చేస్తున్నాం. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటి కూడా దశల వారీగా ఉద్యమాలు చేస్తున్నాం. మేము ప్రభుత్వాన్ని ఈ రోజున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు ప్రజలు మాయమాటలు చెప్పి 10 సంవత్సరాలు పబ్బం గడుపుకున్నాయి. ఈ రోజున మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కొలువు తీరింది. ఈ రోజున మేము రేవంత్ రెడ్డి గారికి కూడా మనవి చేస్తున్నాం. మరి అయ్యా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి రైతులను ఒక్కసారి చూడండి అని మేము అంటున్నాం. రైతుల సమస్యల మీద ఆలోచించాలని అంటున్నాం. ఎందుకంటే మరి రైతుల విషయాలలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్లక్ష్య వైఖరి వల్ల గత ప్రభుత్వాలకు ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో అది గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాలని కూడా ఈ రోజున మేము వాళ్ళకు వినవించుకుంటున్నాం. మరి ములుగు జిల్లా ప్రాంతంలో ఎక్కువ శాతము మరి పొడి భూముల సమస్య ఉన్నది. మరి ఎంతోమంది బిడ్డలు మరి పొడి భూములతోని చాలా ఇబ్బంది పడుతున్నారు. గిరిజనులు కావచ్చు, గిరిజనేతరులు కావచ్చు, మరి ఎవరు కావచ్చు పొడి భూముల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఫారెస్ట్ అధికారుల దాడులు ఎక్కువవుతున్నాయి. మరి ఈ యొక్క రైతులు భూమిని సాగు చేసుకున్న తరుణంలో ఫారెస్ట్ అధికారులు వచ్చి ఆ భూమిని ఆక్యుపేషన్ చేసుకొని మరి సుబాబుల్ నీలగిరి మొక్కలు పెట్టుకొని అదంతా బిల్లు వాళ్ళు తీసుకుంటారు. రైతుల నోట్ల మన్ను కొడుతారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తాను. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం దీని విషయంలో తప్పనిసరిగా శ్రద్ధ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. గిట్టుబాటు ధరల విషయం కావచ్చు, తర్వాత అంతేకాకుండా మరి కౌలు రైతుల విషయంలో కూడా మేము ఈ రోజున ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. కౌలు రైతులకు కూడా మరి రైతు బీమా రావాలి, రైతు బంధు పడాలి. అంతేకాకుండా విత్తనాల విషయంలో కావచ్చు, వ్యవసాయ పనిముట్ల విషయంలో కావచ్చు, మరి అన్ని విధాలుగా సహకరించాలి. కరెంటు బోర్డుల విషయంలో కావచ్చు ఈరోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మనం చేస్తున్నాం. మరి బోర్డు రైతులకు తక్షణం పట్టాలు మంజూరు చేయాలి. ఆగిపోయింది సర్వే, పూర్తిగా కంప్లీట్ చేయలేదు, సరైన ఆపిన్లు. మరి గిరిజనులు కావచ్చు, గిరిజనేతరులు కావచ్చు, కలిసి బతుకుతున్నటువంటి ములుగు జిల్లా అడవి ప్రాంతంలో మరి వైషమ్యాలను రూపుమాపాలంటే అందరికీ కూడా సమాన హక్కులు సమన్యాయ పాలన కింద మరందరి పట్టాలు ఇవ్వాలని మేము మనవి చేస్తున్నాం. ఈ రోజున మరి వినియోగించుకునే మనవి ఏంటంటే వర్షాకాలం వచ్చింది కాబట్టి ఫారెస్ట్ వల్ల దాడులు అధికమవుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ మరి స్పందించాలి. కలెక్టర్ గారు కావచ్చు, స్థానిక మరి గోంద్రాపేట మండల తహసీల్దార్ గారు కావచ్చు, మరి స్పందించి మరి వాళ్ళ మీద ఎటువంటి దాడులు జరిగినా కానీ పూర్తి సమగ్ర విచారణ జరిపించి సరైన న్యాయం చేయాలని కూడా మేము కోరుతున్నాం. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ యొక్క జూన్ నెలలో గొప్ప విషయం ఏంటంటే రైతులకు విత్తనాలు కావచ్చు, పనిముట్లు కావచ్చు వాళ్ళకి అందియాలి, సకాలంలో అందియాలని కూడా మేము ఈ రోజున ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ప్రభుత్వము వాగ్దానాలు చేసింది, వాళ్ళు ఒప్పుకున్న వాగ్దానాలను తూచా తప్పకుండా పేదలకు ఇళ్ల విషయంలో కావచ్చు, అంతేకాకుండా పేదల సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, ఇంకా ఏ విషయాన్ని కూడా ప్రభుత్వం తప్పనిసరిగా సహకరించాలని మేము కోరుకుంటూ ఈ రోజున మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నామని తెలుపుతున్నాం. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.